ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో ఈ మహిళా నేత లైవ్ ఎగ్జాంపుల్. ఎమ్మెల్యేగా మంత్రిగా ఛాన్స్ వస్తే అదే తొలిసారి అదే చివరిసారి అన్నట్లుగా వ్యవహరించారు. అడుగడుగున అవినీతి, ప్రతిరోజు వివాదం, ప్రతి విషయంలో రాద్ధాంతం. తన వ్యవహార శైలితో రాజకీయంగా భవిష్యత్తు కోల్పోవడమే కాదు, పార్టీకి అక్కడ తీరని నష్టం చేశారట. కార్యకర్తలు ఇప్పుడు ఆ పేరు చెబితేనే మండిపడుతున్నారట. కోకొల్లలుగా బయటకొస్తోన్న ఆ మాజీ మంత్రి లీలలతో సొంత పార్టీ నేతలే విస్తుపోతున్నారట. ఈ మేడం గారు మాకొద్దు బాబోయ్ అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారట. ఇంతకీ ఎవరా మాజీ మహిళా మంత్రి? ఏం జరుగుతోంది అక్కడ? వాచ్ ది స్టోరీ. విడుదల రజని రాజకీయంగా నిలకడలేని నేత, వివాదాలకు చిరునామా, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్. నమ్మిన వారిని నట్టేట ముంచటం ఆమె ప్రత్యేకత. అవకాశమిచ్చిన పార్టీని నాశనం చేయటం ఆమెకే సాధ్యం. తొలుత టీడీపీలో రాజకీయంగా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే పార్టీ మారారు రజని. వైసీపీ ముఖ్య నేతలతో సంబంధాలు ఏర్పరచుకుని 2019 ఎన్నికల్లో టికెట్ దక్కించుకున్నారు. చిలకలూరిపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీపై విజయం సాధించారు. సోషల్ మీడియా ప్రమోషన్స్తో హల్చల్ చేసి తర్వాత 2 ఏళ్లకు అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక అంతే, అప్పటినుంచి రజని అసలు తానేంటో అందరికీ తెలిసేలా చేశారు. ప్రతి పనికి రేటు కట్టారు. ప్రతి అంశంలో అవినీతిని పీక్ తీసుకువెళ్లారు. సొంత పార్టీ వారిని వదలలేదు. ఎన్ని ఆరోపణలు వచ్చినా డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరించారు. రజనీపై నమ్మకంతో అప్పగించిన కీలకమైన ఆరోగ్య శాఖ విషయంలోనూ మంత్రిగా సఫలం కాలేదు. మంత్రిగా ఉంటూనే సొంత నియోజకవర్గంలో బెదిరింపులతో బలవంతపు వసూళ్లకు తెరతీశారనే ఆరోపణలను మూటగట్టుకున్నారు. చిలకలూరిపేటలో రజనీపై ఉన్న ప్రజా వ్యతిరేకతను పసిగట్టిన అధిష్టానం గత ఎన్నికలకు ముందు ఆమెను పక్క నియోజకవర్గానికి షిఫ్ట్ చేశారు. అయినా లాభం దక్కలేదు. పాపాలు ఊరికే పోవు అన్నట్టు ఓటమి చవిచూశారు రజని. అధికారం పోయిన వెంటనే నాడు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి వచ్చాయి. కుటుంబ సభ్యులతో సహా ఆమెనే నమ్ముకుని పనిచేసిన సిబ్బంది కూడా కేసుల్లో చిక్కుకున్నారు. సొంత మనుషుల కంటే సంబంధం లేని అపరిచితులకు తన కార్యాలయం వేదికగా చేశారు. ఎవరికి నచ్చినట్టుగా వారు దోచుకున్నారు. పదవి పోయిన తర్వాత కేసులు వెంటాడుతున్నాయి. అధికారంలో ఉండగా ఎవరిని ఇబ్బంది పెట్టారో వారంతా రివర్స్ అవుతున్నారు. తాము ఏ విధంగా నష్టపోయింది బయటపెడుతున్నారు. మైనింగ్ వ్యాపారుల నుంచి చిన్న స్థాయి వరకు ఎవ్వరినీ వదలలేదు. ఇక 2024 ఎన్నికల్లో ఓడిన తర్వాత తిరిగి చిలకలూరిపేట వచ్చారు. మాజీ సీఎం జగన్ తిరిగి రజనీకి చిలకలూరిపేట బాధ్యతలు అప్పగించారు. అధికారం పోయిన తర్వాత అయినా మార్పొస్తుందని క్యాడర్ భావించింది. అయినా మార్పు లేదు. కొత్త విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ఏ నేతతోనూ రజనీకి సఖ్యత లేదు. ఒక సమయంలో పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పార్టీ అధినాయకత్వం స్థానిక నేతలతో చర్చించగా ఏ ఒక్కరూ రజనీకి మద్దతుగా నిలవలేదట. మంత్రిగా ఉన్న సమయంలో ఎవరు ఫోన్ చేసినా తీసేవారు కాదు. నేతలు కలవడానికి వస్తే ఏనాడు వారిని పట్టించుకోలేదు. ఇప్పుడు రజనీపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా కనీసం మద్దతుగా ఏ ఒక్కరూ ముందుకు రావటం లేదు. ఇక ఇప్పుడు రజనీ రాజకీయంగా వ్యక్తిగతంగా నష్టపోవటమే కాదు, వైసీపీకి కంచుకోట లాంటి చోట పార్టీకి తీరని నష్టం చేస్తున్నారు. ఇదే విషయంపై క్యాడర్ సైతం పదే పదే పార్టీ హైకమాండ్కు నివేదిస్తున్నారు. అధినాయకత్వం సైతం తాము అన్ని విషయాలు తెలుసుకుంటున్నామని, సరైన సమయంలో నిర్ణయాలు ఉంటాయని చెప్తున్నారు. రజనీ తీరుతో ఇప్పుడు పూర్తిగా పార్టీ డ్యామేజ్ అయ్యే స్థాయికి వెళ్లిపోయింది. క్యాడర్ను రజనీ పట్టించుకోవటం లేదు. పార్టీతో సంబంధం లేని వారికి అధికారంలో ఉన్న సమయంలో పదవులు కట్టబెట్టి పార్టీ జెండా మోసిన నిజమైన నేతలకు నష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చివరికి మున్సిపాలిటీ షాపుల రెన్యువల్ కోసం ఒక్కొక్కరి నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి.
రజనీ వద్ద పనిచేసిన వారు సైతం అదే రూట్లో ముందుకు వెళ్లారు. వైసీపీ ముఖ్య నేతలు జగన్ బంధువుల పేర్లు చెప్పి ఎంతొస్తే అంత వసూలు చేశారు. రజనీ తీరుతో ఇప్పుడు సొంత నియోజకవర్గం చిలకలూరుపేట నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతలు పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు. కింది స్థాయిలో నేతలు ఎవరు కూడా జగన్ను కలవొద్దని ఆనాటి మంత్రి రజనీ హుకుం జారీ చేసిందని టాక్. జెండా మోసిన నేతలు కార్యకర్తలు తమ పార్టీ అధినేత జగన్ను సైతం కలవకుండా చేయడంపై మండిపడుతున్నారు. ఎవరూ తాడేపల్లి ఆఫీసుకు వెళ్లొద్దంటూ ఆదేశాలిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన కందుల శ్రీకాంత్, మానుకొండ శేషిరెడ్డి, గుంజి శ్రీను వంటి కొందరు నేతలు అక్కడే ఘర్షణకు దిగుతున్నారట. ఒక్క నేత చేస్తున్న ఈ రచ్చ కారణంగా మొత్తం పార్టీ అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి జిల్లాలో కనిపిస్తోంది. అటు కూటమి పార్టీలు ఒక్కటిగా ఉంటూ వైసీపీని టార్గెట్ చేస్తున్న వేళ రజనీ పూర్తిగా తన వ్యక్తిగత ప్రాబల్యం కోసం పార్టీని పనంగా పెడుతున్నారని సొంత పార్టీ నుంచే విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. మరి ఇప్పటికైనా వైసీపీ నేతలు పార్టీ భవిష్యత్తును కాపాడుకుంటారు, రజనీ కోసం త్యాగం చేస్తారో తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది.